మన దేశంలో పిజ్జా అంటే టక్కును గుర్తొచ్చే పేర్లు రెండే రెండు: డామినోస్, పిజ్జా హట్, అవునా? కానీ ఎలాంటి ఫారెన్ ఫండింగ్ లేకుండా, పెద్ద పెద్ద సెలబ్రిటీలతో యాడ్స్ చెయ్యకుండా ఒక మన దేశీ బ్రాండ్ ఈ పెద్ద కంపెనీలకే సవాల్ విసురుతోంది. అదే లపీనోస్ పిజ్జా కథ. అసలు మన ఇండియన్ పిజ్జా మార్కెట్ను ఏలేది ఎవరు? పైకి చూస్తే డొమినోస్, పిజ్జా హట్ వాళ్లే కింగ్స్ అనిపిస్తుంది. కాని తెర వెనుక చాలా సైలెంట్గా ఒక కొత్త ప్లేయర్ మొత్తం ఆటనే మార్చేస్తున్నాడు. ఇది అచ్చం డేవిడ్ వర్సెస్ గోలియత్ కథ లాంటిది. ఒకవైపు ఏళ్ల తరబడి అనుభవం, ప్రపంచవ్యాప్త గుర్తింపు ఉన్న రెండు పెద్ద బ్రాండ్స్, ఇంకోవైపు మనవాళ్ల టేస్టేంటో, మనవాళ్ల పల్సేంటో బాగా తెలిసిన ఒక లోకల్ బ్రాండ్. ఒకసారి మనం 2011 టైంకి వెనక్కి వెళ్దాం. అప్పట్లో పిజ్జా తినాలంటే అదో పెద్ద లగ్జరీ వ్యవహారం. నలుగురు ఫ్రెండ్స్ కలిసి వెళ్తే చాలు, బిల్లు ఈజీగా 1000 దాటేసేది. అంటే చాలామంది స్టూడెంట్స్కి, మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్కి అది అందుబాటులో ఉండేది కాదు. సో ప్రాబ్లం చాలా క్లియర్గా ఉంది. మార్కెట్ మొత్తం రెండు ఫారెన్ బ్రాండ్స్ చేతుల్లో ఉంది. ఫ్లేవర్స్ అన్నీ వాళ్ల స్టైల్లోనే ఉండేవి, మన టేస్ట్కి అంతగా సెట్ అయ్యేవి కావు. అన్నిటికంటే ముఖ్యంగా ధరలు చాలా ఎక్కువ. అంటే అందుబాటు ధరలో మన వాళ్లకు నచ్చే రుచులతో పిజ్జా కోసం మార్కెట్లో ఒక పెద్ద గ్యాప్ ఉంది. లాపినోస్ లాంటి బ్రాండ్ రావడానికి ఇదే పర్ఫెక్ట్ టైం అన్నమాట. ఈ అవకాశాన్ని కరెక్ట్గా పట్టుకున్నారు ఫౌండర్ సనమ్ కపూర్. మార్కెట్లో ఉన్న ఆ గ్యాప్ను ఫిల్ చేయడానికి లాపినోస్ ద్వారా ఆయన ఎలాంటి సొల్యూషన్ తీసుకొచ్చారో చూద్దాం రండి. లాపినోస్ ప్రామిస్ చాలా సింపుల్. మూడు విషయాలు. 1. మన లోకల్ టేస్ట్స్కి తగ్గట్టు పిజ్జాలు చేయడం. 2. అందరికీ అందుబాటులో ఉండే ధరలు. 3. కస్టమర్ల కళ్ల ముందే ఫ్రెష్గా పిండిని తయారుచేసి క్వాలిటీ విషయంలో నమ్మకాన్నివ్వడం. ఈ మూడూ కలిసి వాళ్ళని కాంపిటీషన్ నుంచి పూర్తిగా వేరుచేశాయి. వాళ్లేం మొదలు పెట్టగానే దేశం మొత్తం స్టోర్లు ఓపెన్ చేయాలని తొందరపడలేదు, అస్సలూ లేదు. ఫౌండర్ సనమ్ కపూర్ మొదటి కొన్ని సంవత్సరాలు చండీగఢ్లోనే ఉండి ప్రతి చిన్న విషయాన్ని పర్ఫెక్ట్ చేశారు. రెసిపీ దగ్గర్నుంచి బ్రాండింగ్ వరకు అన్నీ సెట్ చేసుకున్నారు. ఈ స్ట్రాంగ్ ఫౌండేషనే వాళ్ల ఫ్యూచర్ గ్రోత్కి అసలైన కారణం. అలా నెమ్మదిగా మొదలైన వాళ్ల జర్నీలో ఒకే ఒక్క ప్రోడక్ట్, ఒక్క ఇన్నోవేషన్ కంపెనీ ఫేట్నే మార్చేసింది. అదే అసలు సిసలైన టర్నింగ్ పాయింట్. మార్కెటింగ్ కోసం లక్షలు ఖర్చు పెట్టాల్సిన అవసరం లేకుండా ఒక ప్రోడక్టే మార్కెటింగ్ వెపన్గా ఎలా మారుతుంది? ఆ గేమ్ చేంజర్ ఏంటి? అది కేవలం ఒక కొత్త ఫ్లేవర్ కాదు, అంతకంటే చాలా ఎక్కువ. అవును, 24 అంగుళాల మాన్స్టర్ పిజ్జా. ఇది సైజ్లో పెద్దది మాత్రమే కాదు, ఇదొక ఎక్స్పీరియన్స్. ఒక పెద్ద గ్యాంగ్ ఫ్రెండ్స్ వెళ్ళినప్పుడు షేర్ చేసుకోవడానికి ఇది పర్ఫెక్ట్. ఇక చూడాలి, జనాలు దాన్ని ఫోటోలు తీసి ఇన్స్టాగ్రామ్లో, ఫేస్బుక్లో పెట్టడం మొదలుపెట్టారు. ₹1 ఖర్చు లేకుండా ప్రతి కస్టమర్ వాళ్లకి బ్రాండ్ ప్రమోటర్గా మారిపోయాడు. బ్యూటిఫుల్ కదా? సో వాళ్ళ సక్సెస్ ఫార్ములాలో 2 ముఖ్యమైన పాయింట్స్ ఉన్నాయి. 1. ఇంజనీర్డ్ వైరాలిటీ, అంటే వైరల్ అయ్యేలా కావాలనే డిజైన్ చేసిన ఆ 24 ఇంచుల పిజ్జా. 2. హైపర్ లోకలైజేషన్. పనీర్ మఖనీ, పంజాబీ తందూరీ లాంటి మన దేశీ ఫ్లేవర్స్ ఇవి ఇంటర్నేషనల్ బ్రాండ్స్ మెనూలో దొరకవు కదా. ఇంతేనా అనుకుంటే పొరపాటే. వాళ్ళు ఇంకో స్మార్ట్ మూవ్ వేశారు. అదేంటంటే నైట్ డెలివరీ. రాత్రి 11 తర్వాత చాలా రెస్టారెంట్లు మూసేస్తారు. కానీ లాపినోస్ ఆ టైంలో డెలివరీ స్టార్ట్ చేసి స్టూడెంట్స్, నైట్ షిఫ్ట్ చేసే ఐటీ ఎంప్లాయీస్ని టార్గెట్ చేసింది. అప్పటిదాకా ఎవరూ పట్టించుకోని ఒక మార్కెట్ను వాళ్లు సొంతం చేసుకున్నారు. ఈ సక్సెస్ అంతటినీ వాడుకుని లాపినోస్ వాళ్ల ఫ్రాంచైజీ మోడల్తో చాలా వేగంగా, తక్కువ పెట్టుబడితో దేశవ్యాప్తంగా ఎలా విస్తరించిందో ఇప్పుడు చూద్దాం. ఈ గ్రోత్ చూడండి, జస్ట్ 6 ఏళ్లలో 100 అవుట్లెట్ల నుంచి 700కు పైగా పెరిగింది. కానిక్కడ అందర్నీ ఆశ్చర్యపరిచే విషయమేంటో తెలుసా? ఈ మొత్తం ఎక్స్పాన్షన్ ₹1 బయట ఫండింగ్ లేకుండా వాళ్ల సొంత లాభాలతోనే సాధించారు. దాట్ ఈజ్ ఇన్క్రెడిబుల్. అసలు వాళ్ల ఫ్రాంచైజీ మోడల్ ఎందుకంత సక్సెస్ అయింది? రీజన్ చాలా సింపుల్. పార్ట్నర్స్కి అది చాలా లాభదాయకంగా ఉంది. తక్కువ ఇన్వెస్ట్మెంట్, ఎక్కువ రిటర్న్స్, పైగా రాయల్టీ ఫీజులు లేకపోవడం, ఇవన్నీ ఫ్రాంచైజీ తీసుకోవాలనుకునే వాళ్లకు భలే నచ్చాయి. అందుకే అంత ఫాస్ట్ గ్రోత్ సాధ్యమైంది. ఈ నంబర్ వాళ్ల సక్సెస్ను మన కళ్ల ముందు ఉంచుతుంది. 2023లో వాళ్ల రెవెన్యూ ₹900 కోట్ల దాటింది. మళ్ళీ చెప్తున్నా, బయటి ఫండింగ్ లేకుండా ఒక లోకల్ బ్రాండ్ ఈ స్థాయికి వెళ్లడమంటే మాటలు కాదు.
సరే, ఈ అద్భుతమైన జర్నీ నుండి ముఖ్యంగా కొత్తగా బిజినెస్ స్టార్ట్ చెయ్యాలనుకునే వాళ్ళు నేర్చుకోవాల్సిన పాఠాలేమున్నాయో ఇప్పుడు చూద్దాం. ఈ 5 పాఠాలు లాపినోస్ సక్సెస్కి బ్లూ ప్రింట్ లాంటివి. మొదటిది, లోకల్ ప్రాబ్లంకి సొల్యూషన్ ఇవ్వండి. ఎవరో చేస్తున్నారని కాపీ కొట్టొద్దు. రెండోది, మీ ప్రొడక్టే మీ మార్కెటింగ్ అయ్యేలా చూసుకోండి, ఆ 24 రంగుల పిజ్జాలాగా. మూడోది, మొదట మీ మోడల్ను పర్ఫెక్ట్ చేయండి, ఆ తర్వాతే స్కేల్ చేయండి. నాలుగోది, ఫ్రాంచైజీల లాంటి పార్ట్నర్షిప్స్తో తెలివిగా తక్కువ రిస్క్తో ఎదగండి. ఐదవది, కాంపిటీషన్ లేని చోట, అంటే ఆ లేట్ నైట్ డెలివరీలాగా మీరే కింగ్ అవ్వండి. ఈ ప్రిన్సిపల్స్ ఏ బిజినెస్కైనా వర్తిస్తాయి. ఫౌండర్ చెప్పిన ఈ మాటల్లోనే వాళ్ల ఫిలాసఫీ మొత్తముంది. వాళ్ళు డామినోస్తోనో పిజ్జా హట్తోనో పోటీ పడలేదు, వాళ్ళు కొత్త మార్కెట్నే క్రియేట్ చేశారు. పిజ్జాని ఒక లగ్జరీ ఐటెం నుంచి అందరూ తినగలిగే ఒక రెగ్యులర్ ఫుడ్గా మార్చారు. సో, లాపినోస్ కథ మనకు ఏం నేర్పిస్తుంది? మార్కెట్లో పెద్ద పెద్ద తిమింగలాలను ఎదుర్కోవడానికి పెద్ద పెద్ద బడ్జెట్లు అక్కర్లేదు. కరెక్ట్ స్ట్రాటజీ, మనవాళ్ల అవసరాలపై క్లారిటీ, కొంచెం ధైర్యముంటే చాలు. ఇప్పుడు మనం ఆలోచించాల్సిన ప్రశ్న, వాళ్లు పోటీ పడగలరా అని కాదు. అసలు ప్రశ్న, ఈ పాఠాల నుండి మనం స్ఫూర్తి పొంది మన రంగంలో మనం ఎలాంటి కొత్త మార్కెట్ను సృష్టించగలం అనేది. जय हो जय हो भारत माता की जय।